నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్, ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్ అయిపోయిన పంచ్ స్టోరీ, అది మంకీ స్టోరీ. సో ఇక్కడ ఏంటంటే మన అయిన వాళ్ళు మనని ఇగ్నోర్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందని చూపించారు. నిజంగా సార్, రియల్ లైఫ్‌లో ఒక రిలేషన్‌లోనే కానీ దేంట్లోనే కానీ ఇలా మన అనుకునే వాళ్ళు మనల్ని అవాయిడ్ చేయడం కానీ, ఇగ్నోర్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేసినప్పుడు కొంతమంది ఈజీగా తీసుకుంటారు, కొంతమంది దిల్‌పై తీసేసుకుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి సార్, మెంటల్‌గా మనం స్ట్రాంగ్ అవ్వాలంటే? వెరీ పెయిన్ఫుల్. నిజంగా కూడా అలా ఎవ్వరూ చేయకూడదు. నేను ఈ మాట అందరికీ చెప్తాను. ఎవరైతే అలా మన అనుకున్న వాళ్ళని ఇగ్నోర్ చేస్తారో వాళ్ళు జన్మ జన్మల పాపాన్ని మూటగట్టుకుంటారు. నిన్ను బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళు వాళ్ళని ఇగ్నోర్ చేయకండి. నీ మీద ప్రాణం పెట్టుకున్న వాళ్ళని ఇగ్నోర్ చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళు దొరకడం అదృష్టం. అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చెయ్యకండి. మహాపాపం. అది ఎవరైతే ఇగ్నోర్ చేస్తారో జన్మ జన్మలుగా మానసిక రుగ్మతలకి బాధపడతారు. వాళ్ళకి వస్తుంది అంటారు. ఈ జన్మలో ఎవరైతే మానసికంగా సఫర్ అవుతుంటారో వాళ్ళు ఏదో జన్మలో అలాంటి పాపము చేసుంటారు అని లెక్క ఉంది. సో వెరీ ఇంపార్టెంట్, డోంట్ ఇగ్నోర్. ఒకవేళ ఎవరైనా అలా ఇగ్నోర్ చేస్తే ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఎమోషనల్ బాండ్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్. నిజము కాదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నీ మానసికంగా మనం ఒక అటాచ్మెంట్ పెట్టుకుని అయ్యో అని దానికోసం బాధపడుతుంటాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ నాన్ ఎగ్జిస్టెంట్. అది లేకపోతే ఇంకోటి ఉంటుంది. ఓకే, కానీ మనము ఎమోషన్స్ అన్నీ దానికి అటాచ్ చేసి అది తెగిపోతే ఏంటి నా పరిస్థితి అనే దాంట్లో ఉంటాం. అలాంటి వాళ్ళు ఇగ్నోర్ చేసేసరికి నేను ఇంత ఇష్టపడ్డానే, నన్ను ఎందుకు ఆ మనిషి ఇష్టపడట్లేదు ఆర్ చూడట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని ఉంటుంది. దట్ ఈజ్ అ కాన్స్ట్రక్ట్. అది ఒక మనకి మనముగా తయారు చేసుకున్న ఊహాజనికమైన బంధం. ఇది గుర్తించాలి. దట్ ఎవరైనా మన ఇగ్నోర్ చేస్తున్నారు, మన వద్దంటున్నారు. నేను ఈ మధ్య ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి, తను బ్యాచ్లో ఒక అబ్బాయితో మంచి ఫ్రెండ్షిప్ చేసింది. ఆ అబ్బాయి స్లోగా వేరే అమ్మాయి వచ్చిందని ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈమెను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే, యంగ్ కాబట్టి వాళ్ళకి తెలియదు. పోనీ ఆ ఏజ్లో అంటే ఓకే. నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 చూశాను. మంచిగా 2-3 years బాగున్నాడండి. దాని తర్వాత వాళ్ళ కొలీగ్స్ ఎవరు వచ్చారు, ఇంకా వాళ్ళతోనే లైఫ్ అంతా గడుపుతాడండి. నన్ను అసలు చూడను కూడా చూడడు, ఇగ్నోర్ చేసేస్తున్నాడు. ఇంటికి వచ్చినా సరే వాళ్ళతోనే చాటింగ్, ఆఫీస్కి వెళ్తే ఇంకెలాగో వాళ్ళతో ఉంటాడు. ఎప్పుడైనా బయటకు వెళ్ళినా కూడా వాళ్ళని రమ్మనేస్తాడు, వాళ్ళని పార్టీలకు ఇన్వాల్వ్ చేసేస్తాడు. ఇంకా మాకంటూ ఫ్రీ టైం ఉండదు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు. వెరీ వెరీ పెయిన్ఫుల్. నిజముగా కూడా పెయిన్ఫుల్. అయితే ఇదంతా మనము వాళ్ళ మీద ఒక ప్రేమ అనే ఒక బంధం పెట్టుకుని అది దెబ్బతింటోందేమో అనే ఊహలో బ్రతుకుతాము. నిజానికి ఇట్స్ ఆల్ మన ఇమాజినేషనే. అది లేకపోయి ఉంటే ఇంకో దానికి అటాచ్ అయ్యేవాళ్ళం. ఓకే, వాళ్ళు చేసిన కొంత పాజిటివ్ థింగ్స్ మనకి జ్ఞాపకంగా ఉండిపోవడం వల్ల అది బాండ్ అని అనుకుంటాము అంతే. నిజముగా ఉండదు అట్లాంటివి ఏమి. ఓకే, బట్ వి ఫీల్ బికాస్ అన్ని రోజులు ట్రావెల్ చేయడం కాబట్టి. ఎప్పుడైనా అలా పరిస్థితి వస్తే ప్లీజ్ నీ ట్రావెల్ జర్నీని ఎక్కువసార్లు తలుచుకుంటూ ఉండకుండా స్లోగా సెపరేట్ చేయాలి. ఓకే, ఇదే మెథడ్, ఇంకా అంతకు మించి మెథడ్ లేదు. వేరెవరైనా మనని ఇగ్నోర్ చేసి బాధ పెడితే వాళ్ళ గురించి ఎందుకలా 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 అని ఎక్కువసేపు ఆలోచించకుండా స్లోగా సెపరేషన్ తీసుకురావాలి. దట్ వాళ్ళ గురించి ఆలోచన వచ్చింది, దే హ్యావ్ దేర్ లైఫ్, నాకు అవసరం లేదు. దే హ్యావ్ దేర్ చాయిస్, నాకు అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషికి ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు అనే స్వాతంత్రం ఉంది. ఒక 4 ఏళ్ళు మనతో మంచిగా ఉండి నెక్స్ట్ డే మనతో వదిలేసే స్వాతంత్రం ఉంటుంది. ఎవరికైనా వాడి మైండ్లో ఎవరితో బాగుండాలో అనే స్వాతంత్రం ఉంది. యు జస్ట్ కాంట్ డిమాండ్. 2 విషయాలు ఎప్పుడు అడుక్కోకూడదు, ప్రేమ గౌరవం. అడుక్కుని తెచ్చుకునేది కాదు. నువ్వు నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు, నన్ను ఎందుకు ప్రేమించట్లేదు, నన్ను ఎందుకు ఇష్టపడట్లేదు, నాకెందుకు గౌరవం ఇవ్వట్లేదు అని అడుక్కోకూడదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అట్లా ఎవరైనా మనని ఇగ్నోర్ చేస్తే వెనక్కి తిరిగి చూడకుండా గివ్ దెమ్ దట్ ఛాన్స్ టు లెట్ గో. ఓకే, వాళ్ళకి ఇచ్చేసేయండి. అది ఎందుకు అది వస్తుందంటే మనకి ఏదో జన్మలో ఎక్కడో అలాగ మనం తెగ్గొట్టి ఉంటాం.
ఆ బాధ మనకి వచ్చి తీరుతుంది. దాన్ని హుందాగా చాలా గొప్పగా ఎస్ ఈ లైఫ్ అనేది ఇంపర్మనెంట్, అన్నీ వెళ్ళిపోతాయి. మన దగ్గరకు వచ్చిన ప్రతిదీ ఫస్ట్ ఒక 6 ఏళ్ళ నుంచి 7 వినడం ప్రాపర్గా వచ్చింది, చూడడం సెటిల్ అయింది. స్లోగా వెళ్ళేటప్పుడు అన్నీ ఏంటంటున్నావు బాబు అని చెవుడొచ్చి, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అని వచ్చి అన్నీ వెనక్కి తీసుకెళ్ళి వెళ్ళిపోతాయి. ఎలా వచ్చాయో అలా వెళ్ళిపోతాయి. ఒక రిలేషన్ నీ లైఫ్లోకి అంత బ్యూటిఫుల్గా వస్తే అది వెళుతుంది, అన్నీ వెళ్ళిపోతాయి అనే ఇంపర్మనెన్స్ని అర్థం చేసుకుంటే ఆ నొప్పితో ఉండం, పెయిన్ఫుల్గా అయ్యో నన్ను ఎందుకు ఇలా చేశాడు అని. కొంతమంది వెళ్ళిపోతూ గాయము చేసి వెళ్తారు, అది ఇంకా వర్స్ట్ పార్ట్. దట్ వెళ్ళిపోతూ గుండెల్లో నొక్కి చంపి వెళతారు. దట్ దే కిల్ అవర్ క్యారెక్టర్, దే కిల్ అవర్ లవ్, దే కిల్ అవర్ రిలేషన్షిప్. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, వీటికి సిద్ధంగా ఉండాలి. మనం ఎంతో కష్టపడి మంచి చేసినా అవతల వ్యక్తి మనని ఇగ్నోర్ చేయవచ్చు. నాకు ఈ మధ్య ఒక పెద్ద కంపెనీలో ఒక పెద్ద పోస్ట్లో ఉన్న ఒక ఆవిడ, నా జూనియర్ అండి ఒక ఆమెని నేను హెల్ప్ చేసి పైకి తీసుకొచ్చాను. ఆమెకు జాబ్ లేని టైంలో, ఎవ్వరూ తోడు లేని టైంలో నేను హెల్ప్ చేశాను. ఇప్పుడు నన్నే చీట్ చేస్తూ, నా కిందే బ్యాడ్గా మాట్లాడుతూ, నన్నే ఇగ్నోర్ చేస్తూ, వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి నన్నే తక్కువ చేసి ఆ కంపెనీ నుంచి నేనే వెళ్ళిపోయేలాగా చేసింది. చాలా పెయిన్ఫుల్ సార్, చాలా పెయిన్ఫుల్. ఓకే, బట్ స్టిల్ దట్స్ హౌ లైఫ్ విల్ బి. అలాగే ఉంటుంది. ఆయన నేర్పించిన బాణాలు నేర్పించిన అర్జునుడి చేతనే ద్రోణాచార్యుడు మరణిస్తాడు. హీ హ్యాస్ ట్రైన్డ్ హిమ్, నేర్పించాడు, నా ఫేవరెట్ రా నువ్వు అని చెప్పి. అలాగా పీపుల్ నీకు ఆ టైంకి నీ కర్మ రాసి అట్లా తిరుగుతుంది. దట్ విల్ కమ్ వన్ డే. అలాంటివి ఉంటాయి. ఉన్నప్పుడే బాధ ఉంది, నో డౌట్, బట్ హుందాగా తీసుకోవాలి దాన్ని. యాక్సెప్ట్ చేయాలి. ఎస్, పీపుల్ క్యాన్ చేంజ్. పీపుల్కి అలా మారే, వాళ్ళ మైండ్లో తిరిగే ఛాన్స్ ఉంటుంది. బీ రెడీ ఫర్ ఇట్. ఎప్పుడు కూడా ఎంత ఓపెన్గా ఉండగలిగితే అంత బెటర్. కష్టమే, పెయిన్ఫుల్లే, ఎవరైనా మనకి చేసిన బాధే. బట్ మనం అది సఫర్ అయ్యి బాధపడి వాళ్ళెందుకు మారట్లే అనుకునే కంటే జస్ట్ గివ్ దెమ్ దేర్ స్పేస్, మూవ్ అవుట్. ఓకే, చాలా ఈజీగా హ్యాపీగా ఉంటుంది. ఇంకొక ఫర్దర్ దానికి యాడ్ చేసి చెప్తా. ఎవరైనా మనని ఇగ్నోర్ చేస్తున్నారు అంటే మన విలువ వాళ్ళకి లేదు, లేదా ఉన్న విలువ తగ్గిపోయింది. ఓకే, సో మన విలువని పెంచాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2000 నోట్ చాలా సేఫ్గా దాచిపెట్టుకున్నాం. ఓ రోజు దాని విలువ అయిపోయిన తర్వాత తీసి పడేసాం. అంతవరకు 2000 నోట్ బండ్లు ఎక్కడన్నా పడినా, నోట్ కింద పడ్డా, ఎంత మురికిలో పడ్డా ఏది తీసుకుంటాం. ఇప్పుడు దాని వాల్యూ లేదు. అలాగే మన జీవితంలో మన వాల్యూ లేనప్పుడు పీపుల్ విల్ ఇగ్నోర్. అందుకనే మన జీవితం ఎప్పుడు ఇలా ఉండాలి. సమ్ సీక్రెట్స్, సమ్ స్పెషాలిటీస్, సమ్ థింగ్స్ మీ దగ్గర జాగ్రత్త పెట్టుకోండి. కంప్లీట్గా ఓపెన్ బుక్ అయిపోతే మీరు తొందరగా ఇగ్నోర్ చేయబడతారు. రిలేషన్లో అదే ప్రాబ్లం సార్. అన్నీ చెప్పేయాలి అన్నీ చెప్పేస్తారు, వాళ్ళని వాళ్ళు తక్కువ చేసేసుకుంటారు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పుడు వాళ్ళే దాన్ని పాయింట్అవుట్ చేసి మనల్ని హర్ట్ చేస్తారు. అబ్సల్యూట్లీ, వాళ్ళు అదే ఆయుధంగా వాడుకుని గుచ్చుతారు. సో అందుకని ఎప్పుడు కూడా సమ్ సీక్రెటివ్ థింగ్స్, సమ్ థింగ్స్ విచ్ ఆర్ యువర్స్, సమ్ థింగ్స్ విచ్ ఆర్ యువర్ ఇంటిగ్రేషన్ని కాపాడేవి మీ దగ్గరే ఉంచుకోవాలి. అవి చెప్పాల్సిన పని లేదు ఎంతటి వాడికైనా సరే. మీకంటూ మీకు ఉండాలి, మీకంటూ మీ స్పేస్ ఉండాలి. ఎవ్వరూ మీ స్పేస్ని తీసుకోకూడదు. ఎవరైనా ఇగ్నోర్ చేస్తే వాళ్ళతో పాటు మీ లైఫ్ వెళ్ళిపోకూడదు. చాలా ఇంపార్టెంట్. హోప్ ఇది ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత బాగుపడతారు లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.